అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో ఉన్నాము. ప్రస్తుతం ఒక పాప ఉన్నారు. ఒక పాప మరి ఎక్కడి నుంచొచ్చారు? ఏ సమస్యతో బాధపడుతున్నారు? అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాప నీ పేరేంటమ్మా? శ్రావ్య. శ్రావ్య ఎక్కడి నుంచొచ్చారు? గుడివాడ. గుడివాడ. శ్రావ్య ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్ చదువుతున్నావు. ఏంటమ్మా? అసలు ఏంటి ఏ ప్రాబ్లమ్‌తో వచ్చారు? అంతకుముందు బాగా తలనొప్పి, కళ్ళు దొరదలను, కళ్ళు మంటలొచ్చాయి. ఏ క్లాస్‌లో వచ్చినాయి మీకు ఇవి? 6th క్లాస్ 6th క్లాస్ స్టార్టింగ్‌లోనా? ఆ! 6th క్లాస్ స్టార్టింగ్‌లో బాగుండేది. అంతకుముందు బానే ఉందా? 5th క్లాస్ అట్లా? ఓకే. మరి ఎట్లా ఉంది? అసలు ఏమనిపించింది ఫస్ట్ నీకు? అంటే ఇక్కడికొచ్చాక కాదమ్మా, నీ క్లాస్‌లో గాని, లేకపోతే ఇంట్లో గాని ఏమనిపించింది? అంటే చూపులో తేడా అనిపించిందా? ఎట్లా? కళ్ళు బాగా మంటలొచ్చేసాయి. ఆ! బాగా దొరదలొచ్చేసి కళ్ళు వాచిపోయి కన్ను నీళ్ళొచ్చేసాయి. ఓకే. అది ఎప్పుడు చదువుకున్నప్పుడా? లేకపోతే మామూలు టైంలోనా? మామూలు టైంలో కూడా. చదువుకున్నప్పుడు కానీ, మామూలు టైంలో గాని అలా వచ్చేసాయి. ఉమ్. హెడేక్ వస్తుందన్నావు కదా! ఉమ్. ఎట్లా అది? ఎప్పుడెప్పుడు వచ్చేది? అప్పుడప్పుడు పద్దాకొచ్చేస్తానే ఉండేది. ఆ! ఎక్కువ అంటే పలానా టైం అని కాకుండా. ఆ తర్వాత కళ్ళు మండేవి. కళ్ళు దురదలు. మరప్పుడు చెప్పావా మీ మదర్‌కి గాని, ఫాదర్‌కి గాని? చెప్పాను. ఏమన్నారు? హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వాళ్ళు వాటర్ తాగాలి ఎక్కువ అన్నారు. వాటర్ ఎక్కువ తాగాలన్నారా అక్కడ డాక్టర్లు? ఫస్ట్ డాక్టర్లు. ఆ తర్వాత ఏమన్నా తగ్గిందా? తగ్గలేదు. అప్పుడు ఈ హాస్పిటల్‌కి వచ్చాం. ఇక్కడికి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడకి వచ్చారు. వచ్చినాక డాక్టర్ కంట్లో ఫొటోస్ తీశారు. తీస్తే అప్పుడు వీక్ గా ఉంది రెటీనా అన్నారు. ఓకే. అప్పుడు 4 టైమ్స్ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చారా? 4 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గిపోయింది. హెడేక్ కూడా ఇప్పుడు వరకు రావట్లేదా? సో బెటర్ అయిందా? పర్లేదా? ఓకే. దొరదల మంటలు కూడా అసలు లేవు. లేవు. 4 సిట్టింగ్ పూర్తిగా తగ్గిపోయింది. కళ్ళు కూడా ఇబ్బంది ఏం పెట్టట్లేదు మిమ్మల్ని? ఇప్పుడు హాయిగా చదువుకుంటున్నావా? ఓకే. మీతో పాటు ఎవరు వచ్చారు? మమ్మీ వచ్చారు. ఓకే. అమ్మా నమస్కారం. నమస్తే సార్. మీరు గుడివాడ నుంచి వచ్చారని పాప చెప్తున్నారు. ఏంటి అసలు పాప ఫస్ట్ లో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? మీ పేరేమ్మా? స్వాతి సార్. స్వాతి గారు. ఓకే. ఏంటి అసలుకి పాప ఎట్లా ఉండేది ఫస్ట్? అంటే ఫస్ట్ నుంచి తనకి చిన్నప్పటి నుంచి అయితే ప్రాబ్లం ఏం లేదు సార్. అంటూ మనిషి కొంచెం వీక్ గా ఉండేది కానీ ఓకే. ఈ కళ్ళు వైజ్ గా కానీ తల వైజ్ నొప్పి కానీ అలాంటివి ఏమి ఉండేది కాదు. 6th క్లాస్ కి వచ్చిన తర్వాత కొంచెం తలనొప్పి అనడం స్టార్ట్ చేసింది. నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు పాపని చైతన్య స్కూల్లో జాయిన్ చేశాం సార్. కొంచెం ప్రెజర్ ఉంటది అని ఆ ఉద్దేశంతో అనుకున్నాను కానీ ఇంత అనుకోలేదు నేను. తర్వాత కొంచెం తిన వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టం. ఎక్కువ తాగదు వాటర్. వాటర్ తాగట్లేదు నువ్వు, వాటర్ తాగకపోయినా తలనొప్పి వస్తుంది అది అని చెప్పి వాటర్ ఎక్కువ తాగిస్తుండేదని. కళ్ళ కింద మచ్చలు కూడా వచ్చేది. కళ్ళు వాపలాగా తలనొప్పి అని ఏడుస్తా ఉంటే తీసుకెళ్ళాను కూడా వాళ్ళ హాస్పిటల్లో. వాళ్ళేమో డాక్టర్ కాదు కానీ హోమియో మెడిసిన్ వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇస్తే వాటర్ అంటే హోమియో సేఫ్ కదా, ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పెడుతుంది పిల్లల్ని అన్న ఉద్దేశంతో హోమియో మెడిసిన్ తీసుకెళ్తే వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువగా తాగమని చెప్పండి, తర్వాత ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి అని చెప్పేవాళ్ళు. అలాగే బలవంతంగా కొట్టడం ఏదో చేసి వాటర్ అది కొంచెం తాగిస్తూ ఉండేదాన్ని. ఏమైందంటే తలనొప్పి కొంచెం కంట్రోల్ అయింది, ఈ కళ్ళు ఇలా ఇలా కొట్టుకోవడం ఎక్కువైంది. దానంతగా దాన్ని తెలియకుండానే కళ్ళు ఇలా బ్లింక్ చేసేస్తా ఉండేది. ఆ టైంలో కళ్ళు వాపులు కూడా వచ్చేసేవి. ఇదంతా ఈ చుట్టూ ఇదంతా వాపులు వచ్చేసేవి, కళ్ళ నీళ్లు కారడం భయం వేసింది. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. నిద్ర కూడా నైట్ టైమ్సే కదా సార్, స్కూల్కి వెళ్తారు వస్తారు, నైట్ టైమ్సే కదా కాసేపు వచ్చిన కాడి నుంచి హోంవర్క్స్ ఉంటాయి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు. అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన చెప్పారు, పలానా ఎస్కే హాస్పిటల్ విజయవాడలో బాగా చూస్తారని చెప్పి ఆయనే ఫస్ట్ టైం కూడా గంట పెట్టుకొని తీసుకొచ్చారు ఆయన.
ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అది చూసి కంట్లో ప్రెషర్ ఉందమ్మా అని చెప్పి ఎంత ఉందన్నారు చిన్నపిల్లకి ప్రెషర్ ఉంటుందంటే రైట్ సైడ్ 17 ఉందన్నారు, లెఫ్ట్ సైడ్ 22 ఉందని అన్నారు. చాలా ఎక్కువ బాగుంది, 13-14 ఉండాల్సింది, బాగుందమ్మా అని చెప్పేసి అని అన్నారు. అదేంటి సార్ ప్రెజర్ ఉండడం ఏంటి? ఈ పాపకి వయసుకి ప్రెజర్ ఉండడం ఏంటి సార్ అని అంటే, అమ్మా బ్లడ్ అది సర్క్యులేషన్ సరిలేదమ్మా, నరాలు కొంచెం దెబ్బతిన్నాయి, వీక్ గా ఉన్నాయి, రెటినా కూడా చాలా వీక్ గా ఉంది, కావాలంటే చూపిస్తానని చెప్పి స్కాన్ తీసి ఆ ఫోటోలు అవి చూపించారు. అంటే దాని మీద ఎలా ఉందంటే వైట్ వైట్ గా ఒకలాగా మంచు మబ్బు లాగా అలా కనిపించింది. గుడ్డ అంతా ఆరెంజ్ కలర్ లో ఉండాల్సింది నల్లగా ఉన్నది, నల్లగా ఉంది. చూడనమ్మా చాలా డ్యామేజ్ అయిపోయింది, ఏం నెలలు తక్కువగా పుట్టిందా పాప లేకపోతే ఏంటి అని అన్నాడు. అదేం లేదు సార్, మామూలుగానే పుట్టింది. ఆహారం అది బాగా తీసుకుంటుందా అంటే ఇంకా పిల్లలతో ఉన్న ఇబ్బందే కదండి, ఫుడ్ అలాగా ఇచ్చేయడం అలాగే కొంచెం ఉంటుంది. ఫుడ్ తీసుకోవడం కొంచెం కష్టమేనండి, ఇప్పటికైనా కొంచెం నేనే తినిపించుకోవాల్సి వస్తుంది అలాగా అని చెప్పాను నేను సార్కి. సరేనమ్మా లేజర్ ట్రీట్మెంట్ ఇద్దాము ఒక 3 times, ఆ తర్వాత చూద్దామమ్మా అని అన్నారు. 3 times ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ కొంచెం డ్యామేజ్ ఉంది, ఇంకొకసారి కూడా ఇద్దాము అని చెప్పి అన్నారు. మొత్తం 4 sittings అయ్యాయండి. ఈ రోజు స్కాన్ చేశారు ఒక 15 days బ్యాక్, 4th sitting అయిపోయింది. వెంటనే స్కాన్ వద్దామా తర్వాత చేద్దామని చెప్పి రమ్మన్నారు. ఈరోజు స్కాన్ చేశారు, పర్లేదు చాలా వరకు కవర్ అయింది, ఇంకొంచెం ఉన్నా గానీ ఒక నెలలో అలా చూద్దాం అని అనుకున్నారు. చాలా బెటర్ అండి, బ్లింక్ చేయడం గానీ, కళ్ళల్లో నీరు గానీ, దొరద గానీ తగ్గాయి, చాలా తగ్గాయి. ఏం చెప్తారు డాక్టర్ గారి గురించి? డాక్టర్ గారి నుంచి అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఇక్కడికి వచ్చారు, మీకు ఖర్చులు గానీ ఇవి గానీ ఎట్లా ఉన్నాయి మిగతా హాస్పిటల్ తో? హాస్పిటల్ అంటే లేజర్ ట్రీట్మెంట్ అంటే మరి కొంచెం ఉంటది కదా. మిగతా హాస్పిటల్ తో పర్లేదా లేకపోతే ఏంటి? పర్లేదండి, ఇక్కడ ఖర్చు ఏమన్నా ఎక్కువ అయిందా ఏంటి అనేది? ఏం కాదు, పర్లేదు. పర్లేదా? పర్లేదు. ఓకే. ఈ వీడియో చూస్తున్నటువంటి మీలాంటి మిగతా తల్లిదండ్రులకి మీరేం సూచన ఏంటి? ఏం సూచించడం అంటే, ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు కళ్ళ ద్వారా, ఇప్పుడు వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అంటే చూపించుకుంటాం. ఇప్పుడు కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అప్పుడు ది బెస్ట్ అయితే ఎస్కే కంటే హాస్పిటల్ ఇన్ విజయవాడ సూపర్ స్పెషాలిటీ లేజర్ ట్రీట్మెంట్ డాక్టర్ సుబ్బారావు గారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారండి. ఆయన చెప్పే సమాధానం కానీ మనం కంగారు లేకుండా ఉంటది. వివరంగా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కాకుండా ఏదో 10 మంది డాక్టర్లు చూడటం లేదండి, అలా హడావుడి గానీ అంత ఇది గానీ చాలా బాగుంది. హోమ్లీగా ఉందా? ఎట్లా ఉంది? అంతే కదా, ఫ్రెండ్లీగా ఉంది. ఫ్రెండ్లీగా ఉన్న విషయం మాత్రం చెప్తున్నారు. ట్రీట్మెంట్ కూడా మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారా పాపకి? అందుకే కదా సార్, ఇప్పుడు ఇది 5th time, అంటే 4 time లేజర్ ట్రీట్మెంట్ కోసం వచ్చాను, 5th time స్కాన్ కోసం వచ్చాను. ఓకేనా? ఓకే, బెస్ట్ అంటారా మిగతా తల్లిదండ్రులు ఇచ్చే సూచన? ఇక్కడ చాలా బెస్ట్ అండి. చిన్న పిల్లలకి ఏదైనా సమస్య ఇబ్బంది ఉన్నా తీసుకురావచ్చు, చూపించవచ్చు. డాక్టర్ బి సుబ్బారావు గారిని సంప్రదించవచ్చండి. సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడ. ఓకేనమ్మా, మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, నేత్ర వైద్య నిపుణుడిని. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యరావుపేట, విజయవాడ. ఇప్పుడు మీకు చాలా కామన్గా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, లేదా కంప్యూటర్ కానీ, లేదా టీవీ కానీ, సో ఇటువంటి వాడడం అనేది, అంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. దీనికి తోడు లైటింగ్ కూడా ఎక్కడ చూడు, అంటే కరెంటు ఖర్చు తగ్గించుకోవడానికి ఎల్ఈడి లైట్లు అనేటివి వాడుతున్నాం అనమాట. సో ఇంతకుముందు సిఎఫ్ఎల్, నార్మల్ టంగ్స్టన్ బల్బ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నిల్ అయిపోయినాయి. సో ఈ ఎల్ఈడి లైట్ ఎక్కడ ఉంటుందో దాని నుంచి వచ్చే రేస్లో ఈ బ్లూ రేస్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల అనేక రకాలుగా కన్ను అనేది ప్రాబ్లం అవుతూ ఉంటది. సో ఉదాహరణకు ఈ పాపకు తీసుకుంటే ఈమె వయసు 11 సంవత్సరాలు అన్నమాట. సో లోపల
కంటి మామూలుగా అయితే ఈ రకంగా ఉండాలి. ఏది నార్మల్ ఫోటో ఇది, అంటే కంటి నరం కానీ చూపు కేంద్రం కానీ ఈ రెటీనా మొత్తం ఇది కంటి నరం, ఇది చూపు కేంద్రం. సో ఇలా ఉండాల్సింది ఈమె చూడండి ఎలా అయిపోయిందో. ఇదేమో రైట్ ఐ, అంటే కంటి నరము చుట్టూ కూడా తెల్లబడిపోయి ఇదంతా డ్యామేజ్ అయ్యి చూపు కేంద్రం దగ్గర కూడా మీకు ఎంతో తేడా ఉంది చూడు. ఇది ఒక కన్ను, ఇది ఇంకొక కన్ను అన్నమాట, లెఫ్ట్ ఐ అంటాం ఇది. సో ఈ రెండు ఎంత డ్యామేజ్ అయినాయో చూడండి. సో ఒకటేమంటే వీళ్ళు ఎల్ఈడి లైట్ వాడడం, ఈమె ఎప్పుడు పాపము చదువుతూనే ఉండేదంట ఎల్ఈడి లైట్ దగ్గర పెట్టుకొని. అలాగే చాలా మందికి ఏమంటే ఇప్పుడు ఈవెన్ 3 సంవత్సరాలు పిల్లోళ్ళు కూడా అన్నమాట, అది ఇస్తే గాని వాళ్ళు ఏడుపు ఆపడం కానీ లేదా తినడం కానీ ఇవన్నీ చేయడంలా. సో యంగ్ పీపుల్లలో రెటీనా చాలా సెన్సిటివ్ ఉంటది. ఇంకొకరు చూడండి, ఇది 9 ఇయర్స్ అన్నమాట, ఇది ఇది రైట్ ఐ. ఎంత తేడా ఉందో చూడండి. 9 ఇయర్స్ అంటే కంటి నరం అంతా కూడా ఎర్రబడిపోయి ఇదంతా చుట్టూ కూడా డ్యామేజ్ అయింది. ఇది ఒక కన్ను, ఇది ఇంకొక కన్ను అన్నమాట, ఇది లెఫ్ట్ ఐ ఇది. ఇది చూడండి ఎంత డ్యామేజ్ అయినాయో. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ డిజిటల్ గ్యాడ్జెట్స్ యూజ్ వల్ల అనమాట. అందువల్లే చిన్నపిల్లలకు అంటే దీన్ని ఏమంటామంటే సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం, లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం, లేదా డిజిటల్ గ్యాడ్జెట్ సిండ్రోమ్ అంటాం అనమాట. సిండ్రోమ్ అంటే ఏమంటే రకరకాల జబ్బుల కలయిక వల్ల వచ్చే జబ్బులు అనమాట. వీళ్ళకేమి ఈ అమ్మాయికి పాపము ఎప్పుడు 24 అవర్స్ పాపం తలనొప్పి ఉండేదంట. మేలుకున్న టైంలో అంతా కూడా స్కూల్కి సరిగా వెళ్లకుండా వెళ్ళినా పాపము కష్టపడ్డము. తర్వాత చూపు కూడా తగ్గిపోయింది ఈ అమ్మాయికి. ఇది కింద చార్టులో 2-3 లైన్లు చదవలేకపోయేది. తర్వాత అలాగే కళ్ళు కూడా ఎప్పుడు ఇలా ఇలా ఆర్పుతూ ఉండేదంట. తర్వాత మనం ఇవన్నీ చూసి ఫోటో తీసి అప్పుడు ఈమెకు మనము ఈ లేజర్ కిరణాలు ఇచ్చాం. ఈ లేజర్ లో కూడా మనది ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. ఇది ఈ యొక్క లేజరు ఏమంటే వరల్డ్ లోనే హైయెస్ట్ రెటినల్ లేజర్ అన్నమాట ఇది. సో దీంట్లో ఏమంటే మనము రెటీనాకు డ్యామేజ్ కలగకుండా లోపల రెటీనాలో ఉన్నటువంటి చెడు ఎఫెక్ట్స్ అనేటువంటిది తగ్గియొచ్చు అనమాట. ఎందుకంటే ఈ లేజర్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది 810 నానోమీటర్స్ అన్నమాట. అదే మిగతా వాళ్ళు ఇచ్చే గ్రీన్ లేజరు 532 నానోమీటర్. ఇదేమంటే లోపల ఎక్కడ అంటే రెటీనాకు 10 పొరలు ఉంటాయి, తర్వాత దీని వెనుకల్లా ఇంకో 3 పొరలు కొరాయి, ఆ అన్ని పొరలలో కూడా చొచ్చుకొని వెళ్ళగలదు అనమాట ఈ లేజరు. తర్వాత సైడ్ ఎఫెక్ట్లు అనేటివి ఉండవు అనమాట. తర్వాత ఈ లేజర్ ఇచ్చేటప్పుడు ఫ్లాష్ లైట్ ఉండవు. అదే మీరు గ్రీన్ లేజర్ ఇస్తే ప్రతి స్పాట్ కు మన రూమ్ లో మొత్తం పూర్వం ఫోటో తీస్తామే, ఆ ఫోటో తీసేటట్టు ఫ్లాష్ లైట్ వస్తాయి. ఆ ఫ్లాష్ లైట్ల వల్ల కూడా మళ్ళీ రెటీనా డ్యామేజ్ అవుతుంది. దీనికి ఒక్క ఫ్లాష్ లైట్ కూడా రాదనమాట. అంటే మనం ఏ విధంగా అయితే టీవీ రిమోట్ ఆన్ చేసి వాడతామో ఆ విధంగా ఈ లేజరు పనిచేస్తుంది. అలాగే చూపు కేంద్రం దగ్గర కూడా ఈ పాపకు డ్యామేజ్ అయింది. సో ఈ చూపు కేంద్రం దగ్గర కూడా పనిచేసే లేజర్ ఏదంటే మన లేజర్ అనమాట, అంటే ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్. ఎందుకంటే చూపు కేంద్రంలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, వాటినే మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అంటాం అనమాట. సో అదే మిగతా లేజర్లు అయితే ఆ పిగ్మెంట్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఆ ఉన్న చూపు కూడా వీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఈ లేజర్లో ఆ మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అనేటువంటివి ఈ ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ ను అబ్జర్వ్ చేయలేవు అనమాట. సో అందువల్ల వీళ్ళకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఈవెన్ షుగర్ పేషెంట్లకు అనమాట, అంటే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం, డయాబెటిక్ రెటినోపతి అంటాం, అలాగే కొంతమందికి సిఎస్ఆర్ అంటాం, అలాగే మ్యాక్యులార్ ఎడిమా అంటాం. సో ఇటువంటి అన్నిటిల్లో కూడా మేము ఈ లేజర్ తో నయం చేస్తుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే కంట్లో ఇంజక్షన్లు వేస్తారనమాట. అంటే రెటీనాలో వాపు ఉన్నా, సిఎస్ఆర్ ఉన్నా, బ్రాంచ్ విన్ రెటీనల్ అక్లూజన్ అంటాం, మ్యాక్యులోపతి ఉన్నా వాళ్ళు ఒక ఇంజక్షన్ కాదు, మళ్ళా వీలైతే 3, 4, 5 కూడా 10 ఇంజక్షన్లు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంజక్షన్ వల్ల
నీటి కాసులు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటది, వీలైతే క్యాటరాక్ట్లు వస్తాయి, తర్వాత ప్రెషర్ ఉన్నట్టుండి పెరిగిపోతుంది అనమాట. సో దీంట్లో అటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు అనమాట. సో అందువల్ల ఇటువంటి ఏ రెటీనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు రావచ్చు. అలాగే నీటి కాసులు అంటే ఈమె కంటిలో ప్రెషర్ కూడా కొంత పెరిగి అర్లీ స్టేజెస్ లో దాన్ని ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటాం. సో అది కూడా ఈ లేజర్ వల్ల వాపు తగ్గినప్పుడు అది కూడా కొంత తగ్గిపోతుంది అనమాట. సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈమెకు దాదాపు 2-3 నెలలు అయింది, ఇప్పటికి ఒక్కసారి కూడా తలనొప్పి అనేది రాలే. తర్వాత కళ్ళు ఆర్పడం అటువంటివి కూడా చేయలేదన్నమాట. చూపు కూడా దాదాపు 2 లైన్లకు పైనే ఇంప్రూవ్ అయింది. సో మీకు అందరికీ అంటే ఈ చూసే వాళ్ళందరికీ చెప్పేది ఏమంటే, ఒకటి మీరు సెల్ ఫోను, ట్యాబ్ ఇటువంటి పిల్లలకి ఇవ్వకూడదు. ఇచ్చినా జస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత వాళ్ళకి ఏమాత్రం మార్పులు ఉన్నా కూడా, అంటే సెల్ ఫోన్ ఇండ్యూస్ రెటినల్ డ్యామేజ్ అంటాం, ఆ లోపల చాలా వీక్ అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడంటే అక్కడ తిరగకుండా ఇమీడియట్ గా మాలాంటి హాస్పిటల్కి వస్తే మా దగ్గరికి మొత్తం ముందు చెక్ చేసి రెటీనా ఫోటో కూడా తీస్తాం. తర్వాత మీరు కూడా చూడొచ్చు. మిగతా చాలా చోట్ల ఏమంటే పేషెంట్ తో పాటు వాళ్ళను అటెండెంట్లను అలౌ చేయరు అనమాట. మేమేమంటే తల్లిదండ్రులను అలౌ చేస్తాం, వాళ్ళతో పాటు చిన్నోళ్ళు కూడా చూడొచ్చు, డిస్కస్ చేయొచ్చు. సో ఇటువంటి అన్ని కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత వెంటనే అయిపోతుంది, 1/2 అవర్ లోనే మీకు చెకప్, ఫోటో, లేజర్ ట్రీట్మెంట్, అవసరమైతే కళ్ళజోడు కూడా స్టాండర్డ్ పవర్లు అన్ని కూడా వితిన్ 1 అవర్ లోనే అయిపోయి ఇచ్చేస్తాం అనమాట. సో అందువల్ల చిన్నపిల్లలు ఎవరికి ఏమాత్రం అంటే తలనొప్పి ఉన్నా, ఈవెన్ చిన్నపిల్లలనే కాదు అడోల్సెంట్ అంటాం, అంటే 20 ఏళ్ల లోపు వాళ్ళు కూడా ఏమాత్రం తేడా ఉంటే కళ్ళు ఆర్పుతున్నా, కళ్ళు డ్రై అయిపోతున్నా, కళ్ళు గుచ్చుకుంటున్నా, ఎర్రబడుతున్నా, తలనొప్పి ఉన్నా, కళ్ళు లాగుతున్నా, మైగ్రెయిన్ తలనొప్పి అంటారు. ఈ తలనొప్పిని రకరకాల పేర్లు, కామనెస్ట్ ఈజీ పేరు ఏం పేరంటే మైగ్రెయిన్ అంటారు అనమాట. దానికి మళ్ళా ఎంఆర్ఐ తీయడము, సో అది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళా చూస్తే ఏముండదు అనమాట దాంట్లో. ఏది ఈ అడోల్సెంట్ యంగ్ ఏజ్ లో. అదే మన దగ్గరకు వస్తే మీకు ఇమీడియట్ గా అయిపోతుంది, ప్లస్ కంఫర్ట్ ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, విజన్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మీకు మీ పిల్లలకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, అందులో మేము మళ్ళీ పిల్లలకు సపరేట్ గా చదివాం. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ అనేటువంటిది ఉంటుంది. సో దాంట్లో నేను మళ్ళీ అంటే మా ఎండి అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆఫ్థాల్మిక్ సైన్సెస్ అంటే దాంట్లో 3 ఏళ్ళు మళ్ళా ఈ చిన్నపిల్లల దాంట్లో చదివామన్నమాట. గ్లకోమాకు ప్లస్ ప్లాస్టిక్ సర్జరీ ప్లస్ చిన్నపిల్లలది అనమాట. సో అందువల్ల మళ్ళా దీన్ని మళ్ళా జపాన్ లో కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాం అనమాట. అంటే అనేక రకాల కంటి జబ్బుల్లో చికిత్సలు అనమాట. సో అందువల్ల మీరు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కానీ, మీ పిల్లలకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ వెంటనే తీసుకొస్తే అనేక రకాలుగా మేము పరీక్షలు చేసి వాళ్ళ చూపు ఇంప్రూవ్ చేస్తాము. వాళ్ళ యొక్క డ్యామేజ్ అనేటువంటి జరగకుండా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసే వాళ్ళు మీరు ఆశిస్తారని, ఆ తర్వాత మీరు తెలుసుకొని మీ వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తారని, మీ యొక్క కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమంటే 9441364655. మరొకసారి మా ఫోన్ నెంబర్ 9441364655. సో మీరు ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు. నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.